హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు నేను ఎటువంటి అప్డేట్స్ గురించి మాట్లాడటానికి మీ ముందుకు రాలేదండి. ఒక సంస్థలో ఒక సాధారణ సభ్యుడిగా ఎన్నో నెలలుగా సంస్థ ఎదగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్న ఒక సభ్యునిగా, ఆ ఎదిగే క్రమంలో సంస్థలో జరుగుతున్న కొన్ని లోటుపాట్లని ఎత్తి చూపించిన సభ్యునిగా, అండ్ చాలామంది దగ్గర అలా ఎత్తి చూపించడం వల్ల చాలామంది దగ్గర విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తిగా ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నానండి. సో ప్రతి ఒక్క సభ్యుడు మనసు పెట్టి ఆలోచించండి, నోరు తెరిచి మాట్లాడండి, మీ హక్కుని మీరు కాపాడుకోండి. విషయం ఏంటంటే, నాకు తెలిసి నాకున్నంత జ్ఞాన పరిధిలో ఇప్పటి వరకు ఏ సంస్థకి కూడా, ఏ సంస్థ అధినేతకి కూడా ఇటువంటి ఒక మిరాకిల్ జరిగిందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. అది ఒక మన సంస్థ ఎండి గారికి మాత్రమే జరిగింది ఆ మిరాకిల్. ఏంటి అంటే, అనతి కాలంలోనే ఒక పెద్ద కమ్యూనిటీని తెచ్చుకోగలగటం అన్నమాట. అంటే సంస్థ వాళ్ళు ఎక్కడా కూడా ఎటువంటి ఫిజికల్ మీటింగ్స్ కండక్ట్ చేయకుండా కేవలము ఒక వాయిస్ ఓవర్తోనే, ఆయన పంపించే ఆడియో వాయిస్ ఓవర్స్తోనే ఒక పెద్ద వ్యవస్థని, ఒక పెద్ద కమ్యూనిటీని డెవలప్ చేయటం కానీ అవ్వటం కానీ ఇంతవరకు ఏ సంస్థకి కానీ, ఏ సంస్థ అధినేతకి కానీ జరగలేదు. అది ఒక్క మన ఎండి గారికి మాత్రమే జరిగింది. కానీ ఆ కమ్యూనిటీని, ఆ వ్యవస్థని కూడా కాపాడుకోలేకపోతున్నారు. కనీసం 1% కూడా కాపాడుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే, జరుగుతున్న పరిణామాలు, సభ్యులు మాట్లాడుతున్న తీరు, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు, ఇవన్నీ బట్టి చూస్తే ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన సంస్థని కాపాడటానికి కానివ్వండి, సంస్థలో ఉన్న కమ్యూనిటీని కాపాడటానికి కానివ్వండి, సంస్థలో ఉన్న సభ్యుల యొక్క సమస్యలు తీర్చడానికి కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో ఆయన ప్రయత్నం చేయటం లేదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఎంతైనా ఉండొచ్చు, కానీ నేనే అన్న అహంకారం కానీ, నేనే అన్న అహం కానీ, నాకే తెలుసు అన్నీ అనేది కనుక ఉంటే ఆ సంస్థ అనేది ఎదుగుదల ఆగిపోతుంది. ఇక్కడ మన ఎండి సార్ చేస్తుంది కూడా అదే. అంతా నేనే, అంతా నాకే తెలుసు, నాకు ఎవరి సలహాలు అవసరం లేదు, ఎవరి సూచనలు అవసరం లేదు, నేను చెప్పిందే మీరు వినాలి, నేను చెప్పినట్టే మీరు చెయ్యాలి అనే ధోరణిలోకి ఎప్పుడైతే ఆయన వెళ్తున్నారో సంస్థ ఎదుగుదల ఆగిపోయింది. మీరు కావాలంటే స్టార్టింగ్ నుంచి గమనించండి. స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. 2021 అక్టోబర్ నెలలో నుంచి ఫస్ట్ ఐడి నుంచి ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు కదా. ఒక సంస్థని అంటే మన ఎండి సార్ చెప్పిన మాటల ప్రకారము 12 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి, అంటే ఒక ప్లాట్ఫామ్లో, ఒక పనిలో మీరు కానీ నేను కానివ్వండి, 1 సంవత్సరం అనుభవం ఉంటేనే ఆ పనిని ఏ చిన్న సమస్య వచ్చినా ఎలా డీల్ చేయాలనేది మనకు ఒక అవగాహన వస్తుంది. ఓకేనా? అటువంటిది ఆయన ఎంచుకున్న ప్లాట్ఫామ్లో 12 సంవత్సరాల కృషి అన్నారు, 12 సంవత్సరాల అనుభవం అన్నారు, ఇట్లా రకరకాలుగా చెప్పారు. ఆ 12 సంవత్సరాల అనుభవం గల వ్యక్తి ఆ ప్లాట్ఫామ్లో చేయవలసిన పని ఏది కూడా సక్రమంగా చేయలేదు. ఏది కూడా. ఇక్కడ ఏంటంటే 500 అనేది విషయం కాదు, కానీ దాన్ని బేస్ చేసుకొని ఆయన క్రియేట్ చేసిన రిమైనింగ్ అకౌంట్స్ వేలల్లో ఉన్నాయి. అది ఎన్ఎన్డి కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, 2 వీలర్ 3 వీలర్, ఇట్లా అవన్నీ పెద్ద అమౌంట్లో ఉన్న అకౌంట్స్. అవి పెద్ద అమౌంట్లు, అవి 500 కాదు, అవి పెద్ద అమౌంట్లు. అండ్
అవి తీసుకురావటానికి సభ్యులు చెప్పిన మాటలు, సభ్యులు చెప్పిన వాగ్దానాలు అవి కూడా ఆయన నోటి నుంచి వచ్చినవే అడపదడప. ప్లస్ ఇవన్నీ కాకుండా సేలబుల్ కాయిన్స్ కొనిపించారు చూడండి, వేలకు వేలు లక్షల లక్షలు ఇన్వెస్ట్మెంట్లు పెట్టించి అది ఇంకా పెద్ద వాళ్ళ మనసుల్ని కలిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేకపోతారు. ఇన్వెస్ట్మెంట్లు తెచ్చారు, అప్పులు తెచ్చారు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఆశ కొద్దీ జీవితాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో పెట్టేశారు. కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న పరిస్థితులు కూడా చూస్తుంటే ఏది కూడా వాళ్ళ ఆశల్ని నెరవేర్చేలాగా లేదు. కాబట్టి ఈరోజు అందరూ కదం దొక్కుతున్నారు ఆల్రెడీ. నేను ఆల్రెడీ అన్నీ గమనిస్తూ ఉన్నా. అంత పెద్ద కమ్యూనిటీ వచ్చినప్పుడు ఎంత దాన్ని అద్భుతంగా వినియోగించుకోవచ్చు, ఎంత అద్భుతంగా. ధనదాహం అనేది పక్కన పెట్టి అంతా నాకే రావాలి, కూపన్స్ అమౌంట్ నాకే రావాలి, కాయిన్స్ అమౌంట్ నాకే రావాలి, అకౌంట్స్ అమౌంట్ నాకే రావాలి, అన్నీ నాకే రావాలి అన్న ధనదాహం దాన్ని పక్కన పెట్టి కొంచెం కనుక సంస్థ డెవలప్మెంట్కి కనుక ఆయన ఉపయోగించుంటే, ఒక మంచి టెక్నికల్ టీంని కనుక అపాయింట్ చేసుకొని వాళ్ళకి ఒక ఆఫీస్ సృష్టించి, ఒక ఆఫీస్ క్యాబిన్ రెడీ చేసి, వాళ్ళకు శాలరీ బేస్ మీద ఒక మంచి టెక్నికల్ టీంని పెట్టేసి, లేదు వైజాగ్లో చిన్న చిన్న కాన్ఫరెన్స్లు నిర్వహించి ఎంతోమంది క్రిప్టో ట్రేడర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి, సో నా దగ్గర ఉంది ఇది, సో నేను దీన్ని ఎలా డెవలప్ చేయాలి, ఇగో ఇలా చేశాను, దీన్ని ఎలా డెవలప్ చేయాలి, మీ సజెషన్స్ ఇవ్వండి, మీ సలహాలు ఇవ్వండి, దీన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, ప్రపంచానికి తెలియచేయాలి. ఇట్లా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఇంత పెద్ద కమ్యూనిటీ చేతిలో ఉన్నప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. బట్ ఇదేది కూడా ఆయన చేయలేదు. అసలు ఇప్పుడు ఈ కాయిన్స్ అక్కడికి వ్యాలెట్స్కి పంపించేస్తే, అంటే చాలామంది పంపరు అనేది వాళ్ళ నమ్మకము. సరే పంపించేస్తే అక్కడి నుంచి ఏం చేసుకోవాలనేది కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే దేర్ ఈజ్ నో ప్రాపర్ ప్రమోషన్. మీరు కావాలంటే డిఫరెంట్ కాయిన్స్ని మీరు ఎగ్జామిన్ చేయండి. అవి లాంచ్ అయ్యేటప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద మీటింగ్స్ ఉంటాయి, గ్రాండ్గా లాంచ్ చేస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా అది లేదు. సో అట్టడుగు స్థాయి సభ్యుడు, టాప్ లెవెల్లో ఉన్న సభ్యుడు, మిడిల్ లెవెల్లో ఉన్న సభ్యుడు, ప్రతి ఒక్కరు కూడా నష్టపోయారు. మేబీ కొంతమందికి నాన్ స్టాకబుల్ వచ్చి ఉండొచ్చు, కానీ ఆ నాన్ స్టాక్లు కూడా ఖర్చు అయిపోయి ఉంటాయి. వాళ్ళు చేసే ప్రయత్నాలకి, వాళ్ళు తిరిగిన తిరుగుళ్ళకి, వాళ్ళు మాట్లాడిన మాటలకి, ఫోన్లకి, ప్రయాణాలకి, పెట్రోల్కి, వాటికి అదే ఖర్చు అయిపోయింది. ఆ నాన్ స్టాకబుల్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేసి ఉండరు పాపం. సో చేతులారా చెడగొట్టుకున్నారు కమ్యూనిటీని, చేతులారా. ఒక అసలు ఈ పాటికే మారుమోగి ఉండాలి అసలు దేశం మొత్తం. కానీ క్రిప్టో మార్కెట్లో, నేనేది ప్రపంచం మొత్తం కాకపోయినా అట్లీస్ట్ క్రిప్టో మార్కెట్లో ఈ పాటికి మారుమోగి ఉండాలి. మనం కనుక ఆయన కనుక దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటా ఎల్లుంటే. కానీ చూడాలి ఏమవుతుందో. చాలామంది రకరకాల ప్రయత్నాలు ఉన్నారు. ఏ స్థాయికి ఇది వెళ్తుందో అనేది ఒకసారి చూడాలి. ఒకసారి మీరు కూడా ఆలోచించండి, మీరు కూడా అడగండి. చాలామంది వెళ్ళి కలుద్దాం అనుకుంటున్నారు. సో ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. సో ఆ వెళ్ళే వాళ్ళు ఎలా ఏంటనేది నేను మీకు రిప్లై ఇస్తాను. ఒకసారి మీ అభిప్రాయం చెప్పండి, ఇది కరెక్టేనా? ఒకసారి మీ అభిప్రాయం చెప్పండి. ఇలా చేయటం కరెక్టేనా? అసలు ఇది 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 దాన్ని ఏమంటారు, ఈ మెంటాలిటీ కరెక్టేనా? ఒకసారి మీరు మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.